హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రేష్ఠ టైలర్స్. ఈరోజైతే నా వీడియోలో నా దగ్గర ఉన్న క్లాత్తో చిన్న పర్స్ అయితే రెడీ చేస్తున్నాను. అది కూడా పిల్లలకు చాలా యూజ్ అవుతుంది. మేకప్ కిట్స్ అట్లాంటివి ఏవైనా పెట్టుకోవచ్చు బయటకు వెళ్ళినప్పుడు. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇంతకన్నా ఎక్కువ క్లాత్ అయితే నా దగ్గర అస్సలు లేదు. అది ఒక బేబీ ఫ్రాక్ కుట్టినప్పుడు మిగిలిన క్లాత్ అంతే, చిన్న ముక్క, రెండు పీసులు మిగిలినాయి. దాంతోనే వేస్ట్ ఎందుకని చెప్పి పర్స్ అయితే తయారు చేస్తున్నాను. చూసేయండి. ఫస్ట్ అయితే ఒక లైనింగ్ పీస్ మెయిన్ పీస్ ఎంత ఉందో దానికి తగ్గట్టుగానే లైనింగ్ పీస్ కట్ చేసుకున్నాను. ఆ వైట్ కలర్ది అయితే ఫామ్ షీట్, అది మన కొత్త చీరలో వస్తాయి. అది ఆ వైట్ కలర్ క్లాత్ కాదు. ఇంకా ఒక ఎక్స్ట్రా లైనింగ్ పీస్ అయితే తీసుకున్నాను. మధ్యలో స్టిచ్చింగ్ చేస్తే ఇట్లా కైన్స్ అట్లాంటివి పెట్టుకోవడానికి. ఇవైతే హ్యాంగింగ్స్ పట్టుకోవడానికి, ప్రిపేర్ చేసుకోవడానికి. ఇదైతే జిప్ అండి. ఇది నా దగ్గర ఉన్న ఓల్డ్ బ్యాగు, అది మొత్తం చినిగింది, పిల్లల లంచ్ బాక్స్ బ్యాగు. దాన్ని అయితే విప్పదీసేసాను. దీనికి యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. అసలు ఎట్లా వస్తుందో ఇది తెలియదు. పర్సు కుట్టిన తర్వాత ఏ సైజు ఉంటుందో ఎట్లా ఉంటుందో కూడా తెలియదండి. అంటే ట్రై చేసినంతే. మళ్ళీ క్లాత్ కూడా ఎంత ఉందో దాన్నే మెజర్మెంట్ ఎంత ఉందో చూపించాను. 10:8 అట్లా ఉంది. వెడల్పులో 10, హైట్లో పొడవులో 8 అట్లా ఉంది, చూపించాను. దాన్ని అయితే 3, ఒక దానిపైన ఒకటి, కింద లైనింగ్, మిడిల్లో ఫామ్ షీటు, పైన మెయిన్ పీస్ వేసుకొని చుట్టూరా జాయింట్ అయితే చేస్తున్నాను. 2 పీసులు అలాగే జాయింట్ చేసుకోవాలి. నేను ప్రత్యేకంగా బ్యాగ్, ఈ సైజ్ బ్యాగ్ అనేం అనుకోలేదు. ఉన్న క్లాత్తో ఎంత సైజ్ బ్యాగ్ వస్తే అంత చేద్దాం అనుకుంటున్నాను. మొబైల్ కూడా పెట్టుకునే స్పేషియస్లా ఉండాలనుకుంటున్నాను. కానీ చూద్దాం కుట్టిన తర్వాత ఎట్లా ఉంటుందో. కొలత అయితే చూసుకున్నాను, 2 వైపులా సమానంగానే ఉంది. అట్లనే 2 పీసులు, ఇది 2 పీసెస్గా కట్ చేసుకున్నాను కదా. కింది వైపున లైనింగ్, మిడిల్లో ఫామ్ షీటు, పైన మెయిన్ క్లాత్ పెట్టి నీట్గా స్టిచ్చింగ్ చేస్తున్నాను. ముడతలు లేకుండా కింద పైన జాగ్రత్తగా స్ప్రెడ్ చేసి నీట్గా స్టిచ్ చేసుకోవాలి. మనం స్టిచ్చింగ్ చేసేది ఏదైనా కానీ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ముడతలు లేకుండా నీట్ ఫినిషింగ్ వచ్చేలాగా స్టిచ్ చేస్తే అది బ్లౌజ్లో అయినా ఫ్రాక్స్ అయినా ఫినిషింగ్ నీట్గా వస్తుంది. ఇప్పుడైతే ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. నేనైతే ఇది సెకండ్ టైం పర్స్ ప్రిపేర్ చేయడం. ఇంతకుముందు ఒకటి స్టిచ్ చేసుకున్నాను, అది వాడుతున్నాను. ఈ పర్స్ అయితే మా పాప కోసమే స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఎందుకంటే నాకు కుట్టి మమ్మీ అని చాలాసార్లు అడుగుతుంది, అందుకే ట్రై చేసా. బ్యాగ్ లోపల కూడా సపరేట్ క్లాత్ అనేది స్టిఫ్గా ఉండడానికి 2 లైనింగ్ పీస్ డబల్ లేయర్ తీసుకున్నాను. మధ్యలో ఫామ్ షీట్ పెట్టి స్టిచ్చింగ్ చేస్తున్నాను. దీంతో కొంచెం స్టిఫ్గా ఉంటుంది. ఫామ్ షీట్ వల్ల వాటర్ పడ్డా తడిచిపోకుండా కొద్దిగా సపరేట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. దానికి రౌండ్గా స్టిచ్చింగ్ చేసుకొని ఎక్స్ట్రాస్ అయితే కట్ చేసుకుంటున్నాను. స్టిచ్చింగ్ మాత్రం నీట్గా స్ట్రైట్గా వచ్చేటట్టు వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చే వీడియోస్లో బ్లౌజ్ కటింగ్, స్టిచ్చింగ్ పెడతాను. ఇంకా లాంగ్ ఫ్రాక్స్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అండ్ డిజైనర్ లాంగ్ ఫ్రాక్స్ కూడా వీడియోస్ తీసి పెడతాను ఫ్రెండ్స్. మీకు గనక ఈ వీడియోస్ ఏమాత్రం నచ్చినా ఒక లైక్ ఇస్తే నాకు కొద్దిగా మోటివేటెడ్గా ఉంటుంది. ఇంకా మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. బ్యాగ్ అయితే స్టిఫ్గా ఉండడానికి మధ్యలో స్టిచ్ లైన్స్ అయితే వేస్తున్నాను. అడ్డంగా నిలువుగా స్టిచ్చింగ్స్ అయితే చేస్తున్నాను. మిషన్ నుండి టైలరింగ్ వర్క్ వస్తే మాత్రం చాలా చేయొచ్చండి. క్రియేటివిటీస్ ఇట్లాంటివి మన దగ్గర అన్ని అవైలబిలిటీ ఉంటాయి కదా. ఇంకా మిగతా క్లాత్స్, ఖచ్చితంగా క్లాత్స్ ఈ పర్స్లో కూడా ఎన్నో డిఫరెంట్ చేయొచ్చు.
కానీ నాకు అంత టైం టేకింగ్ అయితే తీసుకోలేను. ఉన్నదాంతో ఏదో పాప కోసం చిన్నగా ట్రై చేశాను అంతే. ఇప్పుడైతే ఆ స్టిఫ్ క్లాత్ని తీసుకొని మెయిన్ పీస్కి మన రౌండ్గా జాయింట్ చేసుకుంటున్నాను. ఒక పీస్కి చేసుకుంటున్నాను, ఇంకొక పీస్ అయితే పక్కన పెట్టుకున్నాను. మధ్యలో పెట్టి జాయింట్ చేస్తున్నాను. రౌండ్గా జాయింట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాస్ అంతే క్లాత్ కట్ చేసేసుకొని, కొంచెం టైం తీసుకొని ఓపికతో చేసుకుంటే ఇలాంటి క్రియేటివిటీస్ చాలానే చేయొచ్చు. కానీ కుదరదు కదా ఫ్రెండ్స్, మధ్యలో కస్టమర్స్వి నెగ్లెక్ట్ చేయకూడదు కదా. నేనైతే ఫస్ట్ టైం, ఇది సెకండ్ టైం. ఫస్ట్ ఒక పర్స్ ట్రై చేశాను, వేరే క్రియేటివిటీస్ ఏమీ చేయను. ఎడ్జెస్ కనిపించకుండా ఉండడానికి అదే క్లాత్ని డబల్ ఫోల్డింగ్ చేసి కుడదాం అనుకుంటున్నాను. సింగిల్ ఫోల్డింగ్ అయితే చేశాను. ఎడ్జెస్ నీట్గా ఉండడానికి ఇలా డబల్ ఫోల్డింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇప్పుడైతే ఇంకొక పీస్ ఉంది కదా మనం రౌండ్గా జాయిన్ చేసుకొని పక్కన పెట్టుకున్నది, అదైతే రైట్ సైడ్న ఇంతకుముందు కుట్టిన దానిపైన రైట్ సైడ్ ఒక సైడ్ వచ్చేలాగా పెట్టి స్టిచ్ చేస్తున్నాను. మనము ఏవి స్టిచ్ చేస్తున్నా సరే రఫ్ అయితే చేసుకోవాలి. స్టార్టింగ్ ఎండింగు ఇట్లా డబల్ స్టిచ్ అయితే వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా రబ్ చేసుకుంటే కుట్టు విడిపోకుండా ఎన్ని రోజులైనా కుట్టు స్ట్రాంగ్గా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా కనిపిస్తుందో. అడ్జస్ట్ అనేవి బయటకు కనిపించకుండా, ఆ దారాలు కనిపిస్తే మెస్సీగా ఉంటుంది కదా, నీట్గా వచ్చింది. ఇప్పుడైతే డబల్ స్టిచ్ వేస్తున్నాను, ఎందుకంటే ఇది బ్యాగ్ కదా, కొంచెం ఏదైనా వెయిట్ వేసినప్పుడు కూడా ఒక స్టిచ్చింగ్ ఉంటే బెటర్ కదా అని డబల్ స్టిచ్ అయితే వేసాను. ఇప్పుడైతే చుట్టూరా ఏమైనా దారాలు అవి ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకుంటున్నాను. ఏదైనా స్టిచ్చింగ్ చేసేటప్పుడే వెంటనే దారాలు అవి కట్ చేసుకోవాలి, లేకపోతే మధ్యలో పడి స్టిచ్చింగ్లో పడి మెస్సీగా అయిపోతుంది. ఇప్పుడు ఈ పర్సుకి జిప్ అటాచ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. దానికి రన్నర్ ఉంటుంది కదా, రన్నర్ తీసేయాలి ఖచ్చితంగా. తీసేస్తేనే మనకు ఉల్టా తీసుకోవడానికి వస్తుంది. ప్రస్తుతానికైతే ఉంది కానీ తీసేస్తాను. రన్నర్ తీసేసి ఫస్ట్ జిప్ అయితే రెండు వైపులా అటాచ్ చేసుకొని పైన మరలా తిరిగేసి పైన కుట్టు అయితే వేసుకున్నాను. వీడియో జాగ్రత్తగా గమనించండి ఫ్రెండ్స్, అర్థమవుతుంది. చాలా ఈజీగానే చేశాను నేను కూడా, ఏ ఆలోచన లేకుండా క్యాజువల్గానే అది స్టిచ్ చేశాను. జిప్పు నుంచి రన్నర్ అయితే తీసేసాను. ఇప్పుడు జిప్పు ఒక స్టిచ్ అయితే వేసాను కదా, దాన్ని లోపలికి తిప్పుకొని మరలా పై వైపు నుంచి ఫినిషింగ్ కుట్టు అయితే ఇస్తున్నాను. ఇట్లా ఇస్తే లోపల దారాలు అనేవి బయటకి రాకుండా స్టిఫ్గా నీట్గా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఉల్టా మెయిన్ పీస్కి సీదాలో జిప్పు ఉల్టా తీసుకొని స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ లోపలికి తిప్పుకొని మళ్ళీ పైన ఒక స్టిచ్ వేస్తున్నాను. దీంతో జిప్పు ఖర్చు అనేది లోపలికి వెళ్ళిపోతుంది. జిప్పు స్టిచ్ చేయడం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. నిజంగా అండి, అసలు దీనికోసం నేను 1 రూపీ అంటే 1 రూపీ కూడా ఖర్చు పెట్టలేదు. నాకే నవ్వొస్తుంది. అంటే బెటరే కదా, చిన్నదైనా అది ఎంతో కొంత అయితే యూజ్ అవుతుంది. మనం పిల్లలతో బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళ థింగ్స్ అన్నీ వాళ్ళ బ్యాగ్లో సర్దేసి ఇవ్వచ్చు. మనీ అది మన దగ్గర ఉన్న చిన్న ఐటమ్స్ అయితే వాళ్ళకి దగ్గర పెట్టుకోవచ్చు. బయటకు ఎక్కడ టూర్స్ 1 డే 2 డేస్ టైం పట్టేటట్టు మనం బయటకు వెళ్ళాల్సి వస్తుంది కదా, అట్లాంటి టైంలో ఇలాంటివి చాలా ఉపయోగపడతాయి. మేకప్ ఐటమ్స్ ఓన్లీ పౌడర్, స్టిక్కర్స్, లిప్స్టిక్, హెయిర్ యాక్సెసరీస్ అట్లాంటి చిన్న థింగ్స్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇట్లాంటిది చూస్తే నాకే అంటే ఒక కాన్ఫిడెంట్ అయితే వచ్చింది. ఇది ఒక పర్సు రూపం అనేది వచ్చింది దీనికి. కింది వైపున 1.5 ఇంచు, అడ్డంలో 1.5, కింది నుంచి పై వైపున 1.5 ఇంచు మార్కింగ్ చేసుకుంటున్నాను. మార్కింగ్ చేసుకొని దాన్ని కట్ చేసుకోవాలి. రెండు వైపులా మూలగా కట్ చేసుకోవాలి. 1 ఇంచ్ తీసుకున్నా పర్వాలేదు, నేను 1.5 తీసుకున్నాను. 1 ఇంచ్ తీసుకుంటే ఇంకా బాగా వచ్చేది ఫ్రెండ్స్.
కానీ నేను చేసేది కూడా ప్రయోగమే కదా, నేను ఫస్ట్ టైం ఇట్లాంటివి స్టిచ్ చేయడం. ఈ కట్ చేసిన వైపున అడ్డంగా మలుచుకొని మధ్యలో ఒక స్ట్రాంగ్ కుట్ అయితే వేసుకోవాలి, డబల్ స్టిచ్ అయితే వేసుకోవాలి. రెండు వైపులా అడ్డంగా మలుపుకోవాలి, వీడియోలో చూపిస్తున్నట్టు చూడండి. ముందున్న దాన్ని కాకుండా ఇలా ఇలా తీసుకొని అడ్డంగా ఒక 2 కుట్లు, గట్టి కుట్లు అయితే వేసుకోండి. ఆ కుట్ అయిపోయిన తర్వాత ఇంకా రన్నర్ ఎక్కించుకొని స్టిచ్ వేసుకోవడమే. ఇంకా సైడ్స్ దగ్గర అయితే స్టిచ్ వేసాం కదా, ఒక సైడ్ కొంచెం కుట్టు విప్పదీసుకొని రన్నర్ ఎక్కించుకొని హ్యాంగింగ్స్ పెట్టుకోవడమే. హ్యాంగింగ్స్ అయితే కుట్టేసాను నేను, ఆ వీడియో లేదు. హ్యాంగింగ్స్ జాయింట్ చేసుకోవడమే. ఉల్టా తీసాను. ఎంత ఎంత మంచిగా అంటే నాకే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. ఈ పర్స్ అయితే చిన్నపిల్లలకి రిటర్న్ గిఫ్ట్లకి చాలా యూజ్ అవుతుంది అనుకుంటున్నా. నాకైతే బాగా నచ్చింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీరు కనుక ఈ వీడియో చూస్తే మీరు ఏమాత్రం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక కామెంట్లో మీరు ఎక్కడి నుంచి అంటే ఏ విలేజ్ ఎక్కడి నుంచి వీడియో చూసారో ఒక కామెంట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఎందుకో నాకు అది ఒకటి అడగాలనిపించింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.